సంవత్సరం చిల్డ్రన్స్ పార్క్లో రిజర్వల్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించడానికి, ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క పార్కుని చాలా అందంగా తీర్చిదిద్దే విధంగా, పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి ప్రయాణంలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. మరి చాలా మటుకు అన్యాక్రాంతమైనటువంటి పార్కులు కూడా ఉన్నాయి. పార్కు జాగలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి మరి అందులో భాగంగా నిన్న సిపి గారిని కలవటం జరిగింది. సిపి గారితో హైదరాబాద్ తీరుగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్, పద్మాక్షమ్మ గుట్ట ఇలాంటి పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన సాయంత్రం పెట్రోలింగ్, డ్రగ్స్ మరియు ఈ గంజా ఇట్లాంటి వాటిలలో కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న పోలీస్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించి ఇమీడియట్ టీమ్స్ని అలాట్ చేయటం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా మన హనుమకొండ, మన వరంగల్ జిల్లాగా క్లీన్ అండ్ గ్రీన్ ఈ రెండిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఒకరిద్దరికి ఇబ్బంది అయినా దాన్ని భరించుకొని మనకు ముందు సాగాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ వరంగల్ సిటీ మధ్యలో ఒక అందమైన పార్క్ ఉంది. అది కూడా చిల్డ్రన్స్ పార్క్ అనేది పబ్లిక్ గార్డెన్ అవి ఇవి మనకి వేరే రకంగా ఉన్నాయి, కానీ ఇది కేవలం పిల్లల కోసం అని ఏర్పాటు చేసిన పార్క్ కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టితోటి అన్నగారు 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా ఈ పార్క్ డెవలప్మెంట్ అంతే వేగంగా జరగాలని ఆదేశించడం జరిగింది అధికారులని, డిఈ గారిని. ఇక మరియు ఇక్కడ హార్టికల్చర్ మున్సిపాలిటీ 2 సమన్వయంతో పనిచేసి ఈ పార్క్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. రానున్న రోజులలో కూడా వరంగల్ని చాలా బ్యూటిఫై చేసుకునే విధానాలు లేదా పనులు, అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి. అందుకు కూడా చైర్మన్ గారు మరియు మన ఎమ్మెల్యే గారు నేను కూర్చొని ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయొచ్చో ఆలోచించుకొని కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులన్నీ కూడా నేను తప్పకుండా తీసుకొస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.